హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బాలామృత పిండి అయితే ఇడ్లీ చేస్తున్నాము పిల్లల కోసం. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. వేడి వాటర్ అయితే వేడి చేశాను. ఇందులో పాల పిండి వేసి కొంచెం లైట్గా ఉప్పు వేసి కలిపాను. ఇడ్లీ పాత్రలో మాత్రం ఒక గ్లాస్ అని వాటర్ తీసుకొని ఫస్ట్ పెట్టుకున్నాను. వాటర్ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అన్నిట్లలో కొంచెం ఆయిల్ వేయాలి. లైట్గా ఆయిల్ వేసిన తర్వాత ఇట్లా మిక్సింగ్ చేయాలి. స్పూన్తో స్మూత్గా అనుకున్న తర్వాత ఆయిల్ని పిండి మాత్రం ఆ గిన్నెలలో పెట్టుకోవాలి. కొంచెం మనకి దానికి సరిపడా ఉన్నంత వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కొంచెంగా పెట్టాను. ఓకే, అట్లానే మా ఇడ్లీ పాత్రలో 5 అయితే గిన్నెలు అయితే వచ్చాయి. నీటిలో మిక్సీ మంచిగా పెట్టుకున్నాను. నీటిలో ఆయిల్ వేసి స్పూన్తో చేసి అట్లా పెట్టాను. వాటర్ అయితే ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ అని వాటర్ అయితే తీసుకున్నాను ఇడ్లీ పాత్రలో. ఆ తర్వాత ఇది అందులో పెట్టేశాను. బాలామృతం మాత్రం చాలా బెనిఫిట్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బలం మనకైనా పిల్లలకైనా. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే అలా తయారు చేసి పెట్టుకున్నాను. నాకైతే 2 సార్లకే వచ్చేసింది. ఇడ్లీ పాత్ర 5 అంటే 5 × 4 20, ఒకసారికి 20, ఒకసారికి 40 ఇడ్లీ అయితే వచ్చినాయి. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇవి రంధ్రాలు వచ్చినాయి కదా, ఆ రెండింటి మధ్యలో పెట్టాలి. అట్లా పెడితేనే మనకు తొందరగా కుక్ అవుతుంది. ఓకే, నేనైతే అందులో పెట్టుకుంటున్నాను ఇడ్లీ పాత్రలో అయితే ఆ గిన్నెలు మొత్తం. చూడండి ఎలా ఉందో. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. అయితే పెట్టేసాను. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ మీద అయితే పెడతాను ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకున్న తర్వాత కుకింగ్ చేసుకోవాలి. అట్లయితే ఇడ్లీ మంచిగా వస్తుంది. పాలపిండి ఉత్తగానే తింటే మాత్రం ఊరికే అయినా తింటారు మా పిల్లలు, కానీ ఇట్లా అయితే కొంచెం ఇష్టంగా తింటారని చెప్పి ఇలా అయితే చేశాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.